హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. చపాతీ పిండి కలిపేసి ఒక సైడ్‌కి పెట్టేసి మార్నింగ్ వర్ణోక కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా! అవి ఆరిపోయాయి. మిక్సీలో వేసేసి రవ్వలాగా గ్రైండ్ చేసేసుకున్నాను. రవ్వ అంతటిని కూడా అలానే ఉంచేసుకోకుండా ఒకసారి జల్లించేసుకుంటే అందులో కొంచెం వరిపిండి అయితే వస్తుంది. అలా జల్లించుకోకుండా అలానే చేసేసుకుంటే ఉప్మా పొడి పొడిలాడుతూ రాకుండా ముద్దలాగా అయిపోతుంది. అందుకని జల్లించేసుకున్నాను. ఇంత వరిపిండి అయితే వచ్చింది. ఆ వరిపిండి, గోధుమ పిండిలో అట్లది వేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు. వరినూక కూడా ఒక 3 నెలల వరకు సరిపోతుంది. వరినూకంతా జల్లించేసి డబ్బాల్లో వేసేసి సర్దేసుకున్న తర్వాత చపాతీలు చేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీలైనా కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చాయి. ఆయనకి కర్రీ అలానే పచ్చడి వేసేసి ఫస్ట్ ఆయనకి పెట్టేసి నేను కూడా చేసేస్తున్నాను. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి మజ్జిగ కానీ పాలు కానీ కలిపేసి ఇచ్చేసి కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంక పడుకోవడమే. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.